ఈ రోజు నేను రోట్లో గోంగూర పచ్చడి చేసినాను. అబ్బా! రుచయితే అద్దిరిపోయింది. ఎలా చేసుకోవాలో చూపించాలా? అక్క ముందు చేయి కడుక్కొని తర్వాత చూపించక్క అనంటారా? సరే సరేలే కడిగేసుకున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మీరు గోంగూరకు తగ్గట్టు ఎండుమిర్చి తీసుకొని ఆయిల్‌లో వేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకోండి. దీనికంటే ముందు గోంగూర ఒలుచుకొని ముందే ఇట్లా ఆరబెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల మీకు ఈ గోంగూర పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఈ ఆరబెట్టుకున్న గోంగూరని మొత్తం ఆయిల్‌లో వేసేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు రోల్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని మీరు వేయించుకున్న ఎండుమిరపకాయలు అందులో కొద్దిగా కల్లుప్పేసి నీట్‌గా నూరేసేయండి. తర్వాత 2 ఆనియన్స్ ఏసి ఇట్లా మెత్తగా దంచేసేయండి. లాస్ట్‌న గోంగూర వేసుకొని నూరండి. ఇప్పుడు దంచారనుకోండి పచ్చడంతా మీ కళ్ళలో పడుతుంది. అందుకని చెప్పి ఇలా చకచకా నూరేసేయండి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత చిటికెడు ఇంగ వేసి మనం నూరి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని ఆ నూనెలో వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పేసి నూనె పైకొచ్చిన తర్వాత పచ్చడి మొత్తాన్ని కూడా గిన్నెకెత్తేసుకోండి. ఇక ఈ పచ్చడికి తిరిగే లేదు. వారం రోజుల పాటు మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఏడి వేడి అన్నంలో ఒక్క స్పూను గోంగూర పచ్చడేసుకొని అలా కలుపుకొని తిన్నారో, గిన్నెడు అన్నం ఎలా తింటున్నారో మీకే తెలియకుండా తినేస్తారు. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మీకు గనక ఈ పచ్చడి నచ్చితే ఆ పక్కనే ఉన్న లైకు, షేరు, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పోండి. తప్పేం లేదు.